హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. బ్రహ్మముహూర్త సమయాన్ని బ్రహ్మకాలం అని అంటారు. అలాగే అమృత సమయం అని కూడా అంటారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ఈ శక్తివంతమైన బ్రహ్మముహూర్తంలోనే ముక్కోటి దేవతలందరూ సంచరిస్తూ ఉంటారట. కాబట్టి బ్రహ్మముహూర్తం చాలా శక్తివంతమైనది. అయితే మనలో చాలామందికి బ్రహ్మముహూర్తంలో సడన్గా మెలకువ వస్తుంది. ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుందో అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. దేవతలు తిరిగే ఈ బ్రహ్మముహూర్తంలో ఎవరికైతే మెలకువ వస్తుందో అలాంటి వ్యక్తుల గురించి మన శాస్త్రాలలో కొన్ని రహస్యమైన విషయాలను వివరించారు. ఒక మనిషికి మెలకువ వస్తే మాత్రం ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్యలో సడన్గా మెలకువ వచ్చే వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి, అలాగే తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా అనే విషయాల గురించి మా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసొచ్చే ముందు కొన్ని సంకేతాలు ముందుగానే కనిపిస్తాయి. కాబట్టి ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుందో అలాంటి వారికి కాలం కలిసి రాబోతుందని సంకేతం. తెల్లవారుజామున మీకు మెలకువ వస్తే వెంటనే మీ అరచేతులను చూసుకొని లక్ష్మీదేవిని మీ మనసులో తలుచుకోండి. ఎందుకంటే మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి బ్రహ్మముహూర్తంలో మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుందో అలాంటి వ్యక్తుల జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయని సంకేతం. ఈ బ్రహ్మముహూర్తంలోనే దేవతలు మేలుకుంటారు. బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఎందుకంటే బ్రహ్మముహూర్త సమయాన్ని దేవతల సమయంగా భావిస్తారు. కాబట్టి బ్రహ్మముహూర్తంలో పూజలు చేయడం ద్వారా కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. అయితే బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం 10 గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. అలాగే ఒక్కోసారి తెల్లవారుజామున ఈ బ్రహ్మముహూర్త సమయంలో కొంతమందికి గజ్జల శబ్దం వినిపిస్తుంది. గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు. కానీ బ్రహ్మముహూర్తంలో గజ్జల శబ్దం వినిపిస్తే మాత్రం మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని శుభసూచకం. బ్రహ్మముహూర్తంలో పూజలు చేసేవారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే 1000 యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచే వాళ్ళు ఒక విధంగా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో మేలుకువ వస్తుందో అలాంటి వారు తమ జీవితంలో సులువుగానే కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో ధనరేఖ మెరుగుపడుతుంది. మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనలో చాలామందికి తెల్లవారుజామున కలలు వస్తూ ఉంటాయి. తెల్లవారుజామున వచ్చే కొన్ని కలలు ఖచ్చితంగా నిజమవుతాయని నమ్మకం. చనిపోయిన మీ పూర్వీకుల కలలో కనిపిస్తే ఏదో చెడు జరుగుతుందని సంకేతం అని అనుకుంటారు. కానీ చనిపోయిన మీ పెద్దలు కలలో కనిపిస్తే అది చాలా మంచి కలగా భావించాలి. మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుందని అర్థం. ఎవరైనా ఏడుస్తున్నట్లు కలలు వస్తే మీరు ధనవంతులవుతారని సంకేతం. అలాగే ఒక్కోసారి మనం చనిపోయినట్టుగా కలలు వస్తుంటాయి. కలలో మన మరణం కనిపిస్తే చాలా మంచి జరగబోతుందని అర్థం. మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారని సంకేతం. కలలో పాములు కనిపిస్తే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరబోతున్నాయని సంకేతం. కనీసం వారంలో ఒక్కసారైనా సరే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే ముకోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇంటికి కుబేర రాజయోగం కలుగుతుంది. బ్రహ్మముహూర్తంలో చేసే స్నానాలను దేవతల స్నానంగా పరిగణిస్తారు. బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచిన వారు వెంటనే దేవుని ఫోటోను చూడండి. దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో లక్ష్మీదేవి ఫోటోని చూస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలను పొందుతారు. అలాగే ఏదైనా ఒక బ్రహ్మముహూర్తంలో మీ డబ్బులు దాచే బీరువాలో
5 యాలకులను పెట్టుకోండి. ఇంటి సంపద పెరుగుతుంది. బ్రహ్మముహూర్త సమయంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేస్తే మహాలక్ష్మికి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. బ్రహ్మముహూర్త సమయంలో తులసి కోట ముందు ఒక దీపం వెలిగించి తులసి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేయండి. ఇలా చేస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి. జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. అలాగే ప్రతి వారంలో ఒక్కసారి బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. బ్రహ్మముహూర్తంలో దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అంతులేని ఐశ్వర్యం లభించడంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో పిల్లలు నిద్రలేవడం వల్ల చదువులు చురుకుగా ఉండటంతో పాటు ఎంచుకున్న లక్ష్యాలకు సాధిస్తారు. ఈ సమయంలో నిద్రలేస్తే మెదడు పనితీరు చురుకుగా ఉంటుంది. అలాగే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం ద్వారా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే నెగిటివ్ ఆలోచనలు దూరమవుతాయి. బ్రహ్మముహూర్తానికి సంబంధించి రామాయణంలో కూడా ఒక కథ ఉంది. లంకలో ఉన్న సీతమ్మను చూసేందుకు బ్రహ్మముహూర్త సమయంలో ఆంజనేయ స్వామి అశోకవనానికి వెళ్తాడట. కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎవరైతే బ్రహ్మముహూర్తంలో మేలుకొంటారో అలాంటి వ్యక్తులు క్రమశిక్షణను పాటిస్తారు. అనారోగ్య సమస్యలు రాకుండా సంపూర్ణంగా ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.